హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు మా పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తున్నానండి. మొన్న 15th నుంచే స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి. కాకపోతే సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఇంకా మంగళవారమే మనము ఏ పని చేయము. సో బుధవారం అని చెప్పేసి ఈరోజైతే నేనైతే స్కూల్కి అయితే పంపిస్తున్నాను. పంపించే ముందు మా దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే మేమైతే వచ్చామన్నమాట. పిల్లలకి దర్శనం చేయించి ఇంకా ఫస్ట్ డే కదా కొంచెం సెంటిమెంట్తో వచ్చానన్నమాట పిల్లల్ని తీసుకొని. ఇంకా లోపడైతే దర్శనానికి మేమైతే వెళ్తున్నాము. ఆల్రెడీ టైం అవుతుంది, మాకు ఎంతో టైం అయితే లేదు. ఇప్పుడు ఇక్కడైతే మేమైతే దర్శనం చేసుకొని ఇంటికెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి రావాలన్నమాట. చూస్తున్నారు కదా మా శివయ్యని. ఓం నమ శివాయ. ఇక్కడైతే మనకు టెంపుల్ విషయానికి వస్తే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అంట. లోపడైతే మొత్తం అయితే ఇంకా చెయ్యలేదన్నమాట, ఎలా ఉందో అలాగే ఉంది టెంపుల్. ఫస్ట్ అయితే గణపతిని దర్శనం చేసుకుని పిల్లలైతే శివయ్యని అయితే దండం పెట్టుకున్నారనమాట. శివయ్యకి నేను కూడా పెట్టుకున్నాను. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఇంకా గుర్తుంటుంది కదా అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. మాకైతే దర్శనం అయితే అయిపోయింది. గుళ్ళో కూడా ఎవరైతే లేరు, ఇంకా తొందరగా అయితే దండం పెట్టుకొని మేమైతే గోశాల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మా పండైతే మనకు అక్కడ గడ్డి ఉంటే తీసుకొచ్చి పెడుతున్నాడు అనమాట. పాపం ఎక్కువ మట్టుకు పిల్లలైతే ఇక్కడ మా దగ్గరే మా ఇంట్లోనే ఉన్నారనమాట. మేమైతే బెల్లంపల్లికి వెళ్ళేసి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంక ఇక్కడే ఉన్నారు, ఇంకెక్కడికి వెళ్ళలేదు, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదన్నమాట. ఇంకా పాపం చెప్పాను నేను పిల్లలతో కేక్స్ చేస్తాను, సమ్మర్లో ఐస్ క్రీమ్స్ చేస్తాను ఇట్లా చెప్పాను అనమాట. అసలు ఏమీ చేయలేదు. పాపం అనిపించింది నాకైతే. ఇంకా పిల్లలు రోజు ఇంకా అంతే ఇంట్లో ఉండడం తినడం ఇంకా అదే పని అయిందనమాట. ఇంకా నాకైతే చాలా బాధ అనిపించింది. ఈరోజు కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు పేరెంట్స్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే ఇంకా అమ్మయ్య ఇంకా మాకైతే రిలాక్స్గా ఉంటుంది స్కూల్కి వెళ్తే అనుకుంటారు, కానీ నాకైతే అలా కాదు. ఎందుకంటే మా పిల్లలైతే చాలా సైలెంట్. ఇంకా లేవడం, వాళ్ళు కాసేపు ఏదో ఆడుకోవడం, రాసుకోవడం, పెయింటింగ్ వేసుకోవడం, టీవీ చూడడం, ఇంకా అదే అయిపోయింది. ఇంకెక్కడికి వెళ్ళలేదు పిల్లలు. నాకైతే వీళ్ళు స్కూల్కి వెళ్తుంటే నాకైతే నేను ఒకదాన్నే లోన్లీ ఉండాల్సి వస్తుంది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా వీళ్ళైతే స్కూల్కి అయితే రెడీ అయ్యారనమాట. ఇంకా నేనైతే మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోమని చెప్పాను మరొకసారి. ఇంకా దండం పెట్టుకొని వెళ్తున్నారు. వెళ్ళే ముందు వచ్చి మళ్ళీ నాకు కాళ్ళకైతే దండం పెడుతున్నారు. ఆ చీరలో బట్టలు ఉన్నాయి చూసి షాక్ అవ్వకండి, ఇప్పుడే తీసుకొచ్చానమాట. బయట నుంచి తీసుకొచ్చి అక్కడ వేసాను, మడత పెట్టాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళాక వైషుకి అయితే స్నాక్స్ బాక్స్ మర్చిపోతే ఇచ్చాను. ఇంకా పిల్లలు అయితే స్టార్ట్ అవుతున్నారు ఇంట్లో నుంచి. వైషు అయితే లాక్ చేస్తుంది. పాపం ఇంకా సమ్మర్ అయితే వాళ్ళకు అంత ఎంజాయ్మెంట్గా అయితే ఏమీ లేదు. పాపం అనిపించింది నాకైతే. నేనైతే ఒక్కొక్కసారి నేను ఏడ్చాను కూడా. నాకైతే చాలా బాధ అనిపించింది పిల్లలకి వాళ్ళ డాడీ లేనందుకు ఇక్కడ ఊర్లో. అసలు నాకైతే చాలా బాధ అనిపించింది. పండునైతే కనీసం పాలకైనా లేకపోతే కూరగాయలకైనా అలా స్కూటీ ఎక్కించుకొని తీసుకెళ్ళేవారు. ఇంకా అది కూడా లేకపోయింది. ఇంకా పిల్లలు కూడా చాలా మట్టుకు 100కి 200% మా పిల్లలైతే చాలా అడ్జస్ట్. ఈ విషయంలో పేరెంట్స్గా మేమైతే చాలా అదృష్టవంతులం అండి. ఇక్కడ ఫోటోలో మా బాబు ఉన్నాడు రాముడి వేషంలో. ఆ ఫోటో పోస్టర్లో పెట్టారనమాట. ఇదైతే మా పండు స్కూలు. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాడు. నాకైతే చాలా బాధ అనిపించింది. సమ్మర్ అంతా అసలు దరిద్రంగా అయిందనమాట. మాకైతే అసలు పిల్లలు ఎక్కడికి తీసుకెళ్ళలేదు పిల్లల్ని. ఇంకా వైష్ణైతే స్కూల్కి తీసుకెళ్తున్నాను. ఇక్కడ వైషు వాళ్ళ స్కూల్ అనమాట ఇది. అందరు పేరెంట్స్ అయితే పిల్లల్ని దింపడానికి వస్తున్నారు. మా వారు ఉంటే పాపం స్కూటీ పైన తీసుకొచ్చి వదిలేసేవారనమాట. ఇంకా వైషు కూడా లోపలికి వెళ్తుంది. ఆల్ ద బెస్ట్ నాన్న అని చెప్తున్నాను నేను. ఇప్పుడైతే 9th క్లాస్ కదండి పాప. ఇదైతే వైషు స్కూలు.
వైషు కూడా లోపలికి వెళ్తుంది. ఇంకా పండైతే అసలు ఒక్క నిమిషం తీరికుండనివ్వడండి. నన్నైతే మమ్మీ 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 అంటూ ఉంటాడు, ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. అసలు నాకైతే ఇంత గ్యాప్ ఇయ్యడనమాట. 5కి లేచి ఇంట్లో పనంతా చేసుకొని కంపల్సరీ ఈరోజు అయితే గుడికి పిల్లల్ని తీసుకెళ్ళాలనే కాన్సెప్ట్తో పొద్దున్నే పనంతా చేసుకొని నేనైతే రెడీ అయ్యి ఇంకా గుడికి అయితే వచ్చామన్నమాట. గుడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాం, ఇంటి నుంచి మళ్ళీ స్కూల్కి వచ్చాం. చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే ఇంకేం మేకప్లు అయితే ఏం అవ్వలేదు, అలాగే ఉన్నానన్నమాట. నేను కూడా ఒక 5 నిమిషాలు కూర్చొని టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ